వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? హారర్ మరియు సస్పెన్స్ మూవీస్ ని మీరు చాలా చూసి ఉంటారు. అందులో చాలా మూవీస్ డిఫరెంట్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ కొన్ని మూవీస్ అయితే మీకు నిద్ర పట్టకుండా చేసి ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు మేము తీసుకొచ్చిన సస్పెన్స్ మరియు హారర్ మూవీ నిజంగా చాలా డిఫరెంట్. ఈ మూవీ కాన్సెప్ట్ మరియు వన్ లైనర్ వినగానే మా మాట తప్పు కాదని మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీయే దయ్యం పట్టిన బిల్డింగ్ దో, దయ్యం పట్టిన మనిషిదో లేదా దయ్యం పట్టిన బొమ్మదో కాదు. ఈ స్టోరీ ఒక గార్డెన్ లోని దయ్యం పట్టిన వెజిటేబుల్స్ ది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఫ్రెండ్స్, మూవీలోని హీరోయిన్ ఒక షెఫ్ అన్నమాట. తను అడవి మధ్యలో తన సొంత హోటల్ ని నడుపుతూ ఉంటుంది. ఇంతకు ముందు డిషెస్ బాగానే ఉంటాయి, కానీ తన దగ్గరలో ఉన్న గార్డెన్ లోని వెజిటేబుల్స్ ని తెచ్చి వండినప్పుడు డిషెస్ చాలా రుచిగా ఉంటాయి. అంతా బాగానే సాగుతూ ఉంటుంది, కానీ అప్పుడే ఆ వెజిటేబుల్స్ యొక్క టేస్ట్ కి కారణం ఒక అమానుష్య శక్తి అని తెలుస్తుంది. అసలు ఆ అమానుష్య శక్తి ఏంటి? మన హీరోయిన్ ఆ శక్తి నుండి బయటపడిందా లేదా? ఒకవేళ బయటపడితే ఎలా బయటపడింది? ఇదంతా మనం ఈ సూపర్ మూవీలో తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ మూవీ పేరు వచ్చేసి హౌస్ ఆఫ్ స్పాయిల్స్ అన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇక మూవీ స్టార్టింగ్ లో ఒక ముసలావిడ కొన్ని చెట్ల మొక్కల రసాన్ని ఒక అమ్మాయికి తాగిస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. చూస్తుంటే ఏదో చేతబడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి కట్ చేస్తే ఒక బిజీ రెస్టారెంట్ ని చూపిస్తారు. మన హీరోయిన్ షెఫీ ఇదే రెస్టారెంట్ లో షెఫ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్ యొక్క హెడ్ షెఫ్ పేరు వచ్చేసి మార్సెల్లో అన్నమాట. సో ఒక రోజు షెఫీ మార్షల్ తో తను ఈ జాబ్ ని వదిలేస్తుంది అనే విషయం చెప్తుంది. ఎందుకంటే తను తన సొంత రెస్టారెంట్ ని ఓపెన్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. కానీ వాళ్ళ టీమ్ లో పర్ఫెక్ట్ గా వండే షెఫ్ షెఫీనే అవడంతో మార్సెల్లో తనని వెళ్ళనివ్వడు. అప్పుడు షెఫీ మార్సెల్లోతో, సార్, సొంత రెస్టారెంట్ ని తెరవడం నా డ్రీమ్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మరియు నాకు ఆండ్రూస్ అనే ఒక పార్ట్నర్ దొరికాడు, అతనితోనే నేను రెస్టారెంట్ ని నడపబోతున్నాను అని చెప్తుంది. కానీ మార్సెల్లో తనకి అర్థమయ్యేలా చెప్తూ, చూడు, నేను ఏదైతే నేర్పించానో అది నువ్వు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నావు మరియు దానిని వంటల్లో చూపిస్తున్నావు కూడా. కానీ దాని అర్థం నువ్వు ఒంటరిగా రెస్టారెంట్ ని నడపగలుగుతున్నావు అని కాదు. కాస్త టైం తీసుకుని కరెక్ట్ గా నిర్ణయించుకో అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడు షెఫీ, సార్, నేను 3 నెలల ముందే నిర్ణయించుకున్నాను, ఇక్కడే ఆగిపోయే ప్రశ్నే లేదు అని చెప్పి ఈ విధంగా కాన్ఫిడెంట్ గా మాట్లాడి షెఫీ రెస్టారెంట్ లో తన జాబ్ ని వదిలేసి వెళ్లిపోతుంది. తర్వాత సీన్ లో షెఫీ తన కొత్త రెస్టారెంట్ వైపు వెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ అడవి మధ్యలో ఉన్న ఈ ఒక పాత ఇంటినే షెఫీ తన రెస్టారెంట్ కోసం ఎంచుకుంటుంది. ఎందుకంటే తనకి జంగల్ థీమ్ లో ఒక రెస్టారెంట్ ని తెరవాలి అని ఉంటుంది. ఈ అడవి యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ముందు ఒక రెస్టారెంట్ ఉండేది. సో ఇవన్నీ ఆలోచిస్తూ షెఫీ ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతుంది. ఎటు చూసినా దుమ్మి ధూళి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. చూస్తుంటే చాలా రోజుల నుండి ఇక్కడ ఎవరూ రానట్టుగా అనిపిస్తుంది. కానీ షెఫీ ఇలాంటి ఒక ప్లేస్ కోసమే వెతుకుతూ ఉంటుంది. ఇక షెఫీ లోపలికి వెళ్లి చూడగా తనకి ఇంతకు ముందు ఇక్కడ రెస్టారెంట్ నడిపిన వాళ్ళు వదిలేసి వెళ్లిన వస్తువులు చాలా కనిపిస్తాయి. ఫుడ్ కూడా చాలా ఖరాబ్ అయి పడి ఉంటుంది. దాంతో ఇదంతా క్లీన్ చేయడానికి షెఫీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, అప్పుడే రెస్టారెంట్ వెనక నుండి ఏదో సౌండ్ వస్తుంది. దాంతో షెఫీ వెళ్లి చూడగా అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది. బహుశా ఆ గార్డెన్ ని ఇంతకు ముందు రెస్టారెంట్ ని నడిపిన వాళ్ళు పెట్టి ఉంటారు. షెఫీ ఆ గార్డెన్ లో తిరుగుతున్నప్పుడు అక్కడ తనకి ఒక ముసలావిడ రూపం కనిపిస్తుంది. ఇంతలో వెనకాల ఒక సౌండ్ రావడంతో షెఫీ వెనక్కి తిరుగుతుంది. కానీ తను మళ్ళీ ముందుకు తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరు ఉండరు. దాంతో ఇదంతా తన భ్రమ అనుకుని షెఫీ రెస్టారెంట్ వైపు వెళ్తుంది. ఇప్పటికే షెఫీ పార్ట్నర్ ఆండ్రూ ఇక్కడికి వస్తాడు. అతను షెఫీని, ఒక విషయం చెప్పు, నీకు ఈ ప్లేస్ ఎలా అనిపించింది? నా సెలక్షన్ బాగానే ఉంది కదా అని అడగగా అందుకు షెఫీ, నేను ఊహించిన దానికన్నా చాలా చండాలంగా ఉంది, కానీ ఏం పర్వాలేదులే, ఇదంతా క్లీన్ చేయొచ్చు అని అంటుంది. దాంతో ఆండ్రూ, వెరీ గుడ్, నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఇదే, కానీ దీనికన్నా ముందు మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి షెఫీని అలా జంగల్ థీమ్ ఉన్న రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే వీళ్లే సొంతంగా అలా జంగల్ థీమ్ లో రెస్టారెంట్ ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్తే అలా ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్తారు. ఫ్రెండ్స్, ఆండ్రూ షెఫీతో, నువ్వు ఇక్కడ ఈ వాతావరణం, మెనూ మరియు అరేంజ్మెంట్స్ ని జాగ్రత్తగా చూడు. మనం కూడా ఈ విధమైన అరేంజ్మెంట్సే మన రెస్టారెంట్ లో కూడా చేయాల్సి ఉంటుంది, అర్థమైందా అని అడుగుతాడు. అప్పుడు షెఫీ, మన రెస్టారెంట్ కన్నా ముందు మ్యాగ్నస్ అనే వ్యక్తి ఇక్కడ రెస్టారెంట్ ని నడిపేవాడు. అతనికి తర్వాత ఏమైందో నీకు తెలుసా? అంటే అతని గురించి నా దగ్గర పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు అని అంటుంది. దాంతో ఆండ్రూ తనని, నీకు ఆ వ్యక్తి గురించి ఎలా తెలుసు అని అడగడంతో అందుకు షెఫీ, ఎలా తెలియడం ఏంటి, మ్యాగ్నస్ నా ఇన్స్పిరేషన్ గా ఉండేవాడు, అతను చేసే పని అంటే నాకు చాలా ఇష్టం అని సమాధానం ఇస్తుంది. ఇలా ఏదో విని ఆండ్రూ, ఇదంతా నాకు తెలీదు, కానీ బహుశా అతను రెస్టారెంట్ ని నడపలేక అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయాడేమో అని అంటాడు. తర్వాత ఆండ్రూ షెఫీని లూసియా అనే పేరు గల ఒక షెఫ్ ని పరిచయం చేస్తాడు. లూసియా కూడా షెఫీతో కలిసి వాళ్ళ రెస్టారెంట్ లో పని చేయబోతుంది. తర్వాత ముగ్గురు కూర్చొని తింటుండగా ఆండ్రూ మాట్లాడుతూ, నేను సండే రోజు కొంతమంది ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించాను. ఇప్పుడు వాళ్ళ కోసం ఒక అద్భుతమైన మెన్యూని తయారు చేయాల్సిన బాధ్యత నీపైనే షెఫీ, అర్థమైందా అని అనడంతో ఇన్వెస్టర్స్ కోసం అద్భుతమైన మెన్యూని తయారు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు షెఫీ పైన పడుతుంది. ఆండ్రూస్, నువ్వు మెనూ ఎలా తయారు చేయాలి అంటే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి మన రెస్టారెంట్ పైన ఇన్వెస్ట్ చేయడానికి
చేయడానికి రెడీ అయిపోవాలి అని అంటాడు. ఫ్రెండ్స్, ఇంత పెద్ద బాధ్యత తీసుకుని షఫీ ఖచ్చితంగా స్ట్రెస్ అవుతుంది. కానీ ఒక అద్భుతమైన మెనూని తయారు చేయడానికి తన ప్రాణం పెట్టి పనిచేస్తుంది. ఆ రోజు రాత్రి షఫీ మ్యాగ్నస్ యొక్క డైరీని చూడగా అందులో చాలా రెసిపీస్ గురించి రాసి ఉంటుంది. అండ్ అప్పుడే హాల్ నుండి ఏదో సౌండ్ రావడంతో షఫీకి మళ్ళీ భయం వేస్తుంది. ఎందుకంటే అడవిలో షఫీ ఒంటరిగా ఉంటుంది. అయినా కూడా తను ధైర్యంగా హాల్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. కానీ గోడ పైన మాత్రం ఒక ముసలావిడ ఫోటో ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ ఫోటోని చూసి షఫీ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే సేమ్ అలాంటి రూపమే షఫీ అడవిలో చూసింది. మీకు గుర్తుంది కదా. ఇక్కడ షఫీ ఆ ఫోటోకి దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ ముసలావిడ యొక్క రిఫ్లెక్షన్ కిటికీ పైన పడటం మనకి చూపిస్తారు. వాస్తవానికి అక్కడ ఎవరు ఉండరు. కేవలం గాలికి కిటికీ ఊగుతూ ఉంటుంది. దాంతో షఫీ ఆ కిటికీని క్లోజ్ చేసి తన స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఒక టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. తర్వాత రోజు పొద్దున ఆల్విన్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇక్కడ క్లీనింగ్ మరియు మిగిలిన పని చేయడానికి ఆండ్రూస్ అతన్ని ఇక్కడికి పంపిస్తాడు. అన్నిటికన్నా ముందు కిచెన్ ని శుభ్రం చేస్తారు. అండ్ అక్కడ అన్ని చోట్ల ఒకే రకమైన పురుగులుంటాయి మరియు అన్ని వస్తువుల పైన ఫంగస్ ఉంటుంది. కానీ షఫీ అస్సలు భయపడకుండా ఆ పురుగులని పడేసి ఫంగస్ మొత్తాన్ని క్లీన్ చేసి కిచెన్ ని బాగా రెడీ చేస్తుంది. అండ్ దాని తర్వాత తను కొన్ని కూరగాయలను తీసుకొస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో కొన్న కూరగాయల కన్నా గార్డెన్ లో పండే కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి. కరెక్ట్ కదా ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి మాకు. ఇక తర్వాత రోజు వండాల్సిన డిషెస్ కోసం పిండి మరియు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుని పడుకోవడానికి వెళ్తుంది. తర్వాత రోజు పొద్దున వచ్చి చూడగా పిండి అనుకున్న విధంగానే ఉబ్బి ఉంటుంది. కానీ ఆ పిండిలో నుండి అప్పుడు కిచెన్ లో కనిపించిన లాంటి పురుగులు బయటికి వస్తాయి. దాంతో ఆ పిండి మరియు షఫీ పడిన కష్టం రెండు వేస్ట్ అయిపోతాయి. ఇంతేకాదు, తను రెడీ చేసి పెట్టుకున్న మిగతా వస్తువులకి కూడా కొన్ని నెలల నుండి అక్కడ ఉంచినట్టుగా ఫంగస్ వస్తుంది. దాంతో షఫీ ఇది చూసి ఒక్క రాత్రిలో ఇంత ఫంగసా అని షాక్ అయ్యి వెంటనే ఆండ్రూస్ కి కాల్ చేసి, చూడు, ఇన్వెస్టర్స్ యొక్క ప్రోగ్రామ్ ని పోస్ట్పోన్ చేయి అని చెప్తుంది. అండ్ అది విని ఆండ్రూస్, ఏమంటున్నావు? నువ్వు కష్టమైన సిచ్యువేషన్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తావు కాబట్టి నిన్ను నా పార్ట్నర్ గా చూసుకున్నా. కాబట్టి ప్లీజ్ ఏదో ఒకటి చేసి తర్వాత కొత్త మెనూను రెడీ చేయి అని చెప్తాడు. ఇక పాపం షఫీ మాత్రం ఏం చేస్తుంది ఫ్రెండ్స్, తను కూరగాయల కోసం గార్డెన్ కి వెళ్ళగా అక్కడ మొక్కలు పీకి పడేసి ఉంటాయి. దాంతో షఫీ కంగారు పడుతూ, ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతోంది, ఇదంతా నాకే జరగాల అని అనుకుంటూ ఉండగా అప్పుడే దూరంగా ఒక కుందేలు కూర్చొని కూరగాయలు నవ్వులుతూ ఉంటుంది. ఆ కుందేలుని చూస్తుంటే షఫీని ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కూరగాయల మొక్కలని ఈ కుందేలే కొరికి తినేసిందనుకుంటా. షఫీ వెంటనే ఆల్విన్ తో మార్కెట్ నుండి కొన్ని వంట వస్తువులని తెప్పిస్తుంది. కాసేపటి తర్వాత ఆల్విన్ తిరిగి వస్తాడు. యాక్చువల్లీ షఫీ ఫిష్ ని తెమ్మని చెప్తుంది. కానీ అది దొరకకపోవడంతో ఆల్విన్ చికెన్ తీసుకుని వస్తాడు. ఇక సమయం బాగా తక్కువగా ఉండేసరికి షఫీ వాటితోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, కాసేపట్లో ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. అండ్ లూసియా కూడా వాళ్ళతో వస్తుంది. ఇక తొందరపాటులో షఫీ వాళ్ళ స్పెషల్ డిషెస్ ని తయారు చేయలేకపోతుంది. తను అన్ని రెస్టారెంట్స్ లో దొరికే నార్మల్ డిషెస్ ని వండుతుంది. కానీ షఫీ ఒక స్పెషల్ డెజర్ట్ ని వండుతుంది. అండ్ వాళ్ళు అది తిని ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు అని షఫీకి బాగా నమ్మకంగా ఉంటుంది. ఇక తను ఆ డెజర్ట్ ని తీసుకొచ్చి చాలా బాగా ప్రెజెంట్ చేస్తుంది. అప్పుడు ఇన్వెస్టర్స్, ప్రెజెంటేషన్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని టేస్ట్ చేయబోతూ ఉండగా అప్పుడే షఫీ చేసిన ఆ డెజర్ట్ నుండి అవే పురుగులు బయటికి రావడం చూసి భయంతో ఒక ఇన్వెస్టర్ స్పూన్ ని కింద పడేస్తుంది. దాంతో వాళ్ళందరూ ఇదేం బిహేవియర్ అని షాక్ అవుతారు. కానీ షఫీ ఆ స్పూన్ కాస్త వేడిగా ఉంది, దాంతో తింటే టేస్ట్ మారుతుంది అని చెప్పి మేనేజ్ చేస్తుంది. కానీ అక్కడ అసలు పురుగులు ఏమీ లేవు, అది కేవలం తన భ్రమ అని షఫీ రియలైజ్ అయినప్పుడు కాస్త రిలాక్స్ అవుతుంది. డిషెస్ తిన్న తర్వాత వాళ్ళు, డిషెస్ బాగానే ఉన్నాయి కానీ ఇందులో స్పెషల్ ఏమీ లేదు, అన్ని రెస్టారెంట్స్ లో దొరికే డిషెస్ లాగానే ఉన్నాయి, ఇందులో కొత్త ఏమీ లేదు అని అంటారు. ఇన్వెస్టర్స్ వెళ్లిన తర్వాత షఫీ ఆండ్రూస్ తో ఇందుకే ఇన్వెస్టర్స్ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పాను అని అంటుంది. కానీ ఆండ్రూస్, అరే జరిగింది వదిలేసి త్వరగా ఏదైనా కొత్త మెనూను తయారు చేయి అని చెప్పి తను కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు షఫీకి ఆండ్రూస్ పైన కాక తన పైన తనకే చాలా కోపం వస్తుంది. అండ్ అప్పుడే ఆ కుందేలు తన ముందుకు రాగా తనకి ఇంకా కోపంగా, అన్ని సమస్యలకి కారణం ఇదే, ఈ రోజు నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను అని కత్తి తీసుకొని దాని వెనకాల పరిగెడుతుంది. ఫ్రెండ్స్, అలా ఆ కుందేల్ని వెంబడిస్తూ షఫీ అడవి మధ్యలోకి వెళ్తుంది. అండ్ అక్కడ తనకి ఒక పాత్ గేట్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆ గేట్ లోపల ఒక వింత రకమైన విగ్రహం ఉంటుంది. అక్కడ ఉన్న ఒక గార్డెన్ లో షఫీ ఇప్పటి వరకు చూడని ఫ్లవర్స్ మరియు ఫ్రూట్స్ ఉంటాయి. అక్కడ ఒక అందమైన రెడ్ కలర్ ఫ్రూట్ ఉంటుంది. కానీ షఫీ ఆ ఫ్రూట్ ని కోసినప్పుడు అందులో నుండి మళ్ళీ అవే పురుగులు బయటికి వచ్చి తన చేయి మీదకి పాకుతాయి. దాంతో షఫీ భయపడి వెనక్కి వెళ్లడంతో స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. తన తలకి దెబ్బ తగులుతుంది. అండ్ అదే సమయంలో ఆ ప్లేస్ అంతా పొగతో నిండిపోతుంది. అప్పుడే షఫీకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆ ముసలావిడ 3 సార్లు మట్టికి పోషణ ఇవ్వండి, మట్టికి పోషణ ఇవ్వండి, మట్టికి పోషణ ఇవ్వండి అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, షఫీ ఒక్కసారిగా షాక్ అయ్యి లేవగానే
తను తన బెడ్ పైన ఉంటుంది, కానీ తన బట్టలు పాడై ఉంటాయి. అసలు తను బెడ్ మీదకి ఎలా వచ్చిందో తనకు తెలీదు. అండ్ అప్పుడే లూసియా వచ్చి నిన్ను కలవడానికి ఆండ్రూస్ వచ్చాడు, తను నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పడంతో షెఫీ అవే పాడైపోయిన బట్టలతో మాట్లాడటానికి వెళ్తుంది. ఆండ్రూస్ తనతో, చూడు, ఇన్వెస్టర్స్ కి ఫుడ్ నచ్చలేదు, వాళ్ళు షెఫ్ ని మార్చు, అప్పుడే మేము ఇన్వెస్ట్ చేస్తాం అని అంటున్నారు, అందుకే నేను కొత్త షెఫ్ ని వెతుకుతున్నాను అని చెప్పడంతో అది విని షెఫీకి కోపం వచ్చి, నేను ఈ పని కోసం నా సేవింగ్స్ మరియు నా జాబ్ రెండింటిని వదిలేశాను, నాకు ఈ రెస్టారెంట్ ఎంత ఇంపార్టెంటో నీకు బాగా తెలుసు, కనీసం 2 వారాలైనా టైం ఇవ్వు ప్లీజ్, నేను ఇక ఒక అద్భుతమైన మెనూని తయారు చేసి ఉంచుతాను అని చెప్తుంది. ఇక అది విని ఆండ్రూస్ కూడా ఒప్పుకుంటాడు. షెఫీ జేబులో గార్డెన్ లోని అదే రెడ్ కలర్ ఫ్రూట్ ఉంటుంది, కానీ అది తన పాకెట్ లోకి ఎలా వచ్చిందో తనకి తెలియదు. ఇక తను ఆ ఫ్రూట్ ని పక్కన పెట్టి చాలా రకాల డిషెస్ ని వండుతుంది, కానీ అవన్నీ ఒకే రకమైన టేస్ట్ ఉండడంతో షెఫీ అసలు నా జీవితం ఎందుకు ఇలా అతలాకుతలం అవుతుంది అని స్ట్రెస్ అవుతుంది. అప్పుడే షెఫీ ఆ ఫ్రూట్ ని టేస్ట్ చేస్తుంది. అండ్ తను ఇప్పటి వరకు అలాంటి రుచికరమైన ఫ్రూట్ ని తిననే లేదు. దాంతో తను ఆ గార్డెన్ లోని అన్ని ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ లాగానే రుచిగా ఉంటాయి అని రియలైజ్ అవుతుంది. అదే రోజు రాత్రి షెఫీ అడవి మధ్యలో ఉన్న గార్డెన్ కి వెళ్తుంది. ఆ గార్డెన్ లో రకరకాల ఫ్రూట్స్ మరియు ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ తను అన్ని మొక్కల యొక్క శాంపిల్స్ ని తీసుకుంటూ ఉండగా ఆ కుందేలు అక్కడే కూర్చొని షెఫీనే చూస్తూ ఉంటుంది. ఇక షెఫీ ఆ పదార్థాలు టేస్ట్ చేసినప్పుడు వాటి రుచిని మాటల్లో చెప్పలేం. దాని తర్వాత షెఫీ ఏ పదార్థం టేస్ట్ ఎలా ఉంటుంది మరియు ఏ పదార్థాన్ని ఎలా వాడాలి అని రీసెర్చ్ చేసి తన ఫైండింగ్స్ ని ఒక నోట్ బుక్ లో రాస్తుంది. ఆ తర్వాత తను ఎప్పుడూ ఆ గార్డెన్ కి వెళ్తూనే ఉంటుంది. ఒకసారి తను ఒక చెట్టు మీద వింత రకమైన ఒక సింబల్ ని చూడగా తనకి ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ ఫోటోలో ఈ చెట్టు కూడా ఉంది అని గుర్తొస్తుంది. దాంతో షెఫీకి ఆ ఇల్లు, ఆ ముసలావిడ మరియు ఆ చెట్టు మధ్య ఏదో కనెక్షన్ ఉంది అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అక్కడ ఉన్న షెడ్ లో ఆ గార్డెన్ యొక్క పదార్థాల గురించి చాలా రీసెర్చ్ నోట్స్ మరియు ఫొటోస్ ఉంటాయి. చూస్తుంటే ఆ గార్డెన్ ని నాటింది, ఆ మొక్కలపైన రీసెర్చ్ చేసింది ఆ ముసలావిడే అనిపిస్తూ ఉంటుంది. ఒక నోట్ బుక్ లో వాటి గురించి చాలా ఫ్యాక్ట్స్ కూడా రాసి ఉంటాయి. ఆ ఫొటోస్ లో ఇంకొంతమంది ముసలి వాళ్ళు కూడా ఉంటారు. వాస్తవానికి మూవీ స్టార్టింగ్ లో చూపించింది ఈ బుక్ నే. ఆ బుక్ లో రాసి ఉన్న పదార్థాలని నూరి ఒక రసాన్ని తయారు చేసి ఆ ముసలావిడ మరో అమ్మాయికి తాగిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, తర్వాత రోజు షెఫీ ఆండ్రూస్ ని పిలిచి, చూడు, ఈ ప్లేస్ యొక్క మాజీ ఓనర్ ని కనిపెట్టు అని చెప్పగా అందుకు ఆండ్రూస్, నేను వాళ్ళ డీటెయిల్స్ తీసుకోలేదు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, నేను నీకు ఇచ్చిన పని మర్చిపోయావా, నేను నీకు మెనూ తయారు చేయమని చెప్పాను కదా, మరి నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు షెఫీ నవ్వుతూ, మీకు తెలుసు కదా బాస్, నేను మిమ్మల్ని 2 వారాల టైం అడిగాను, నాకు ఇంకా చాలా టైం ఉంది, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటుంది. యాక్చువల్లీ షెఫీ ఆ పదార్థాలతో ఒక స్పెషల్ మెన్యూని తయారు చేస్తుంది. అప్పుడు లూసియా తనని, ఈ ఫ్రూట్స్ మరియు కూరగాయలు చాలా వింతగా అనిపిస్తున్నాయి, ఇవి మీకు ఎక్కడ దొరికాయి అని అడుగుతుంది. కానీ షెఫీ ఆ గార్డెన్ గురించి చెప్పకుండా, యాక్చువల్లీ నా ఫ్రెండ్ కి గార్డెన్ గురించి చాలా బాగా తెలుసు, తనే ఈ పదార్థాలన్నింటినీ నాకు ఇచ్చింది అని చెప్తుంది. ఫ్రెండ్స్, షెఫీ ఒక డిష్ ని లూసియాకి టేస్ట్ చేయడానికి ఇస్తుంది, కానీ అది జిడ్డుగా ఉండడంతో లూసియా దాన్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడదు. అప్పుడు షెఫీ, కొంచెం టేస్ట్ చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది అని అనడంతో లూసియాకి ఇష్టం లేకపోయినా దాన్ని టేస్ట్ చేస్తుంది. అండ్ దాని టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అది లూసియా మైండ్ లోకి ఎక్కేస్తుంది. లూసియా ఆశ్చర్యంతో, అసలు ఏంటి ఈ టేస్ట్, ఇంత మంచి టేస్ట్ బహుశా ఏ డిష్ లో కూడా ఉండదనుకుంటా అని అంటుంది. అది విని షెఫీ సంతోషపడి, ఇది కేవలం శాంపుల్ మాత్రమే, మనం దీన్ని ఇంకా బాగా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో లూసియా కూడా ఆనందపడి షెఫీతో కలిసి పనిచేస్తుంది. దాంతో వాళ్ళ మధ్య నెమ్మదిగా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కొత్త పదార్థాల వల్ల షెఫీ, నా పని అయితే అవుతుంది అని రిలాక్స్ అవుతుంది. అండ్ అలా ఒక రోజు పని పూర్తయ్యాక వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అడవిలో అదే ముసలావిడ కనిపిస్తుంది. షెఫీ తన వైపు వెళ్లి, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. కానీ షెఫీని చూడగానే ఆ ముసలావిడ పారిపోతుంది. అప్పుడే ఆల్విన్ వచ్చి తను ఆ మంత్రగత్తెనే వెతుకుతున్నాడు అని చెప్పడంతో షెఫీ, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతుంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఆల్విన్ ఈ ఏరియాలోనే ఉంటాడు అండ్ తనకి ఆ ఇంటి గురించి చాలా బాగా తెలుసు. తన షెఫీతో, అందరూ ఇక్కడ ఒక మంత్రగత్తె ఉండేది అని చెప్తారు, తను తనలాంటి మంత్రగత్తెలతో ఇక్కడ ఉండేది, వాళ్ళందరూ కలిసి ఈ గార్డెన్ యొక్క మొక్కల మీద మంత్రాలు వేసేవారు, వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న మనుషులని తీసుకొచ్చి ఈ మొక్కల యొక్క రసాన్ని తాగించేవారు అని విన్నాను, దాంతో అది తాగిన వాళ్ళు వాళ్ళ వశం అయిపోతారు. అండ్ దీని గురించి జనాలకి తెలిసినప్పుడు వాళ్ళు ఆ మంత్రగత్తెని చంపడానికి ఇక్కడికి వచ్చారు, కానీ అప్పుడు ఈ మొక్కలన్నిటినీ పురుగులు పట్టాయి అండ్ ఆ మంత్రగత్తె మాయమైపోయింది. ఇది జరిగి చాలా ఏళ్ళు అవుతోంది, కానీ ఆ మంత్రగత్తె ఇంకా ఇక్కడే ఎక్కడ ఉంటుందని జనాలు నమ్ముతారు అని చెప్తాడు. అది విని షెఫీ షాక్ అయ్యి ఆల్విన్ తో, నేను నీకు చాలా చెప్తాను కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు, ఇక్కడ నేను ఒక ముసలావిడిని చూశాను అని చెప్పగా అది విని ఆల్విన్ షాక్ అయ్యి, ఏంటి, మీరు ఆ మంత్రగత్తెని చూసారా అని అడుగుతాడు. అందుకు షెఫీ నవ్వుతూ, లేదు లేదు, తను ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపించింది, బహుశా నేను ఆ గార్డెన్ ని చూసుకోవాలని తను కోరుకుంటుందేమో అని అంటుంది. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో షెఫీ గార్డెన్ ని చూసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు, ఆ ముసలావిడ నోట్స్ రాసిన బుక్ లోనే షెఫీ కూడా తన నోట్స్ ని రాస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, తను సడన్ గా అడవిలో చూసిన సింబల్ ని
డ్రా చేస్తుంది. అసలు తను ఆ సింబల్ ని ఎందుకు డ్రా చేస్తుందో తనకే తెలియదు. తను ఆ సింబల్ ని చూసి నవ్వుతూ ఉండగా సడన్ గా బయట నుండి ఏదో సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ కి ఒక బేస్మెంట్ ఉంటుంది, అందులో నుండి సౌండ్ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అది వైన్ స్టాక్ ని ఉంచే ప్లేస్, కానీ అక్కడ నుండి అండర్ గ్రౌండ్ కి ఒక దారి ఉంటుంది. అండ్ అక్కడ ఆ పదార్థాల పైన చాలా రీసెర్చ్ జరిగి ఉంటుంది. అండ్ అక్కడ సింబల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ షెఫీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది, కానీ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో షెఫీకి అర్థమవుదు. అప్పుడే సడన్ గా షెఫీకి తన వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. భయంతో తన శరీరం అంతా చల్లగా అయిపోతుంది, కానీ తను మాత్రం వెనక్కి తిరిగి చూడదు. అండ్ అప్పుడు అదే ముసలావిడ చెయ్యి షెఫీ వైపు వస్తూ ఉంటుంది. తను మళ్ళీ 3 సార్లు మట్టికి పోషణ ఇవ్వు, మట్టికి పోషణ ఇవ్వు, మట్టికి పోషణ ఇవ్వు అని చెప్పి ఆ రూపం మాయమవుతుంది. ఇక షెఫీ తన ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ తన రూమ్ లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి షెఫీకి చాలా హై ఫీవర్ కూడా వస్తుంది. రాత్రంతా తన మైండ్ లో ఆ బేస్మెంట్ లో చూసిందే గుర్తొస్తూ ఉంటుంది. ఏదేమైనా షెఫీ బాగా డిస్టర్బ్ అయింది. ఇక ఎలాగో అలా తెల్లారుతుంది. అప్పుడు షెఫీ ఆండ్రూస్ ని పిలిచి ఆ కొత్త డిష్ ని టేస్ట్ చేయమని ఇస్తుంది. ఆండ్రూస్ టేస్ట్ చేయగానే, వావ్, నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. ప్రతి డిష్ లో ఏదో ఒక స్పెషల్ ఉంది. నువ్వు ఇన్వెస్టర్స్ కి ఇవే డిషెస్ ని పెట్టి ఉంటే మనం ఎప్పుడో కోటీశ్వరులు అయ్యేవాళ్ళం అని అంటాడు. తర్వాత రోజు ఆండ్రూ ఆ రెస్టారెంట్ కోసం హైర్ చేసుకున్న స్టాఫ్ మరియు షెఫ్స్ అందరినీ పిలిచి, మన షెఫ్ అద్భుతమైన మెనూని రెడీ చేసి ఉంచింది. 2 రోజుల్లో ఇక్కడ ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి నేను నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు కొంతమంది ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేశాను. ఇదంతా సాధ్యమైంది కేవలం షెఫీ వల్లే. హ్యాట్స్ ఆఫ్ షెఫీ అని అంటాడు. ఆ మీటింగ్ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. షెఫీ మాత్రం ఒంటరిగా ఉంటుంది. తను కిచెన్ కి వెళ్లి చూడగా అక్కడంతా చెత్తగా ఉంటుంది మరియు డిషెస్ అన్ని చల్లా చెదురుగా పడి ఉంటాయి. తనకి ఎందుకు భయం వేస్తుందో తనకే అర్థమవదు. అండ్ ఒక మనిషి మూలకి కూర్చొని తన వేలును తనే కొరుక్కొని తినటం చూసి, ఏం చేస్తున్నావు అని అరుస్తుంది. తన అరుపు విని ఆండ్రూస్ వచ్చి, మ్యాగ్నస్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అరుస్తాడు. దాంతో షెఫీ, ఓహో, ఇంతకు ముందు ఇక్కడ రెస్టారెంట్ నడిపిన మ్యాగ్నస్ ఇతనేనా అని షాక్ అవుతుంది. తర్వాత ఆండ్రూస్ మ్యాగ్నస్ ని హాస్పిటల్ కి పంపిస్తాడు. ఫ్రెండ్స్, అప్పుడే లూసియా షెఫీతో, ఇంతకు ముందు కూడా ఆండ్రూస్ ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి తన సాయశక్తిలా ప్రయత్నించాడు. దానికోసం తను షెఫ్ మ్యాగ్నస్ ని హైర్ చేసుకున్నాడు. అతను కూడా ముందు నీలాగే అద్భుతమైన మెనూని తయారు చేశాడు, కానీ కొన్ని రోజుల్లోనే అతను పిచ్చివాడైపోయాడు. ఫ్రెండ్స్, ఎలా అయితే షెఫీకి ఇల్యూషన్స్ వచ్చాయో మ్యాగ్నస్ కూడా సేమ్ అలానే ఇల్యూషన్స్ వచ్చేవి. దాంతో అతను పిచ్చివాడిలా అడవిలో తిరగటం మొదలు పెట్టాడు. అంటే మ్యాగ్నస్ కి ఏదైతే జరిగిందో ఇప్పుడు అది షెఫీకి జరుగుతోంది. షెఫీ మ్యాగ్నస్ యొక్క డైరీని తీసి చదవటం స్టార్ట్ చేయగా మ్యాగ్నస్ అందులో డ్రా చేసినవే షెఫీకి ఇల్యూషన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ డైరీతో మ్యాగ్నస్ కూడా ఆ గార్డెన్ కి వెళ్లి షెఫీ లాగానే ఆ పదార్థాలన్నీ వాడేవాడు అని తెలుస్తుంది. దాంతో షెఫీ తన మనసులో, మ్యాగ్నస్ కి గార్డెన్ వల్లే ఏదో అయింది, ఇప్పుడు నాకు కూడా అలా జరగనివ్వను అని అనుకుని ఆ డైరీని కాల్ చేస్తుంది. అండ్ అప్పుడే షెఫీ ఎవరో తన వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారని ఫీల్ అయ్యి వెనక్కి తిరగగా ఒక భయంకరమైన ముసలావాడు మొహం తన ముందు ప్రత్యక్షమవుతుంది. అది చూసి షెఫీ అరుస్తూ బయటకు వచ్చి అడవి వైపు చూస్తూ, అసలు ఏం కావాలి అని అరుస్తుంది. ఆ తర్వాత తను ఆ గార్డెన్ లోని మొక్కలని పీకేసి అంతా నాశనం చేస్తుంది. తన కిచెన్ లో భద్రంగా ఉంచిన ఆ ముసలావిడ ఫోటోని కూడా బయటికి విసిరేసి వాళ్ళ స్టాఫ్ తో, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిని ఇప్పటికిప్పుడే ఆపేయండి, మనం ఇప్పటి నుండి ఈ పదార్థాలని అస్సలు వాడం, నేను మెనూను చేంజ్ చేశాను అని చెప్తుంది. దాంతో అది విని అందరూ షాక్ అవుతారు. లూసియా కూడా, ఏంటిది, సాయంత్రం ఇన్వెస్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఏం పెడతావు, అండ్ ఈ సమయంలో నువ్వు మెనూని ఎలా చేంజ్ చేస్తావు అని అడుగుతుంది. కానీ షెఫీ పొగరుగా, ఇక్కడ హెడ్ షెఫ్ ని నేను, కాబట్టి మీరందరూ నా మాట వినాలి అని అంటుంది. ఫ్రెండ్స్, షెఫీ యాటిట్యూడ్ చూసి లూసియాకి చాలా కోపం రావడంతో తను సైలెంట్ గా కిచెన్ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు షెఫీ మిగతా స్టాఫ్ తో, తను వెళ్ళిపోతే ఏంటి, మీరున్నారుగా, నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయండి అని అనడంతో మిగతా షెఫ్స్ కి వేరే దారి లేక షెఫీ చెప్పిన దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. కాసేపట్లో ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఆండ్రూస్ కి షెఫీ ఆఖరి సమయంలో మెనూ చేంజ్ చేసింది అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం పైన షెఫీకి మరియు ఆండ్రూకి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి కిచెన్ వాతావరణం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఆఖరికి ఆండ్రూస్ షెఫీతో, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నిన్ను నా పార్ట్నర్ గా చేసుకోవడం నాదే తప్పు అని చెప్పి గెస్ట్ ని ఆహ్వానించడానికి వెళ్తాడు. అప్పుడే షెఫీకి తన నోట్లో నుండి అవే పురుగులు బయటికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ స్టాఫ్ మెనూని సర్వ్ చేసే ముందు టేస్ట్ చేయడానికి షెఫీకి ఇస్తారు, కానీ షెఫీకి అది ఫంగస్ తో నిండిపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అది తన భ్రమ అని తనకి తెలుసు. తను గెస్ట్ కి డిషెస్ ని సర్వ్ చేయమని చెప్తుంది, కానీ అసలు తను ఆ డిష్ ఏంటి అని కూడా చూడలేదు. తను చాలా స్ట్రెస్ లో ఉండటం వల్ల తన చేతులు వణుకుతూ ఉంటాయి. అండ్ తన పొరపాటున తన చేయిని కట్ చేసుకుంటుంది. తను ఆ
నొప్పిని ఫీల్ అవ్వదు, కానీ చాలా రక్తం పోతూ ఉంటుంది. మిగతా షెఫ్స్ అందరూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని భయపడగా షెఫీ వాళ్ళపైన అరుస్తూ నా మొహం ఏం చూస్తున్నారు, పని చేయండి అని అంటుంది. ఫ్రెండ్స్, అప్పుడే సడన్ గా ఆండ్రూస్ వచ్చి షెఫీకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఈసారి కూడా ఇన్వెస్టర్స్ వెళ్ళిపోకూడదని తను భయపడుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఒక గెస్ట్ కి సీ ఫుడ్ అంటే ఎలర్జీ ఉంటుంది. తనకి సీ ఫుడ్ ఎలర్జీ ఉందని ఆ గెస్ట్ ముందే షెఫ్ కి చెప్పింది. కానీ అయినా కూడా తనకి సీ ఫుడ్ ని సర్వ్ చేయడంతో ఎలర్జీ వచ్చి తనకి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు షెఫీకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే తను టేస్ట్ చేయకుండానే టేబుల్ పైకి పంపించిన డిష్ ఈ గెస్ట్ దే. ఇప్పుడు షెఫీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల గెస్ట్ అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ ఇదే నార్మల్ రెస్టారెంట్ లో జరిగి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. కానీ ఇది స్పెషల్ డిషెస్ ని సర్వ్ చేసే రెస్టారెంట్, బాగా ఖరీదైనది కూడా, కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఆండ్రూ షెఫీతో, ఇప్పుడు నువ్వు ఇన్వెస్టర్స్ ని డిసప్పాయింట్ చేసావు, తర్వాత రెస్టారెంట్ యొక్క రెప్యుటేషన్ ని పెరగక ముందే మట్టిలో కలిపేసావు. నీ గురించి తెలియదు కానీ నేను మాత్రం అన్నిటిని రిస్క్ లో పెట్టి ఈ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాను. కానీ నువ్వు నేను సక్సెస్ అయ్యే దారులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్ళి పడుకో, మిగతా అది రేపు చూద్దాం అని చెప్తాడు. దాంతో షెఫీకి కూడా అసలు నేను ఎందుకు ఇలా చేశాను, నాకు అసలు ఏమైంది అని బాధపడుతుంది. తర్వాత రోజు పొద్దున ఆల్విన్ షెఫీ కోసం రెడ్ బుల్ తీసుకొస్తాడు. ఎందుకంటే తను స్ట్రెస్ లో ఉందని ఆల్విన్ కి తెలుసు. పైగా నిన్న అలా జరిగేసరికి తనని కాస్త రిలాక్స్ చేయడానికి రెడ్ బుల్ తీసుకొస్తాడు. షెఫీ తనకి థ్యాంక్స్ చెప్పి తర్వాత రెడీ అయ్యి కిచెన్ లోకి వెళ్తుంది. షెఫీ తన మనసులో నిన్న జరిగింది గతం, ఈ రోజు నుండి కొత్తగా స్టార్ట్ చేస్తా అని అనుకుని పని స్టార్ట్ చేస్తుంది. అండ్ నిన్న షెఫీ మీద కోపంతో వెళ్లిపోయిన లూసియా కూడా తిరిగి రావడంతో షెఫీ తిరిగి వచ్చినందుకు థ్యాంక్స్, ఈ రోజు నాకు నీతో చాలా అవసరం ఉంది అని అంటుంది. వంట చేయడం స్టార్ట్ అవగానే ఆండ్రూస్ వచ్చి షెఫీని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో షెఫీ ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆండ్రూస్, నిన్నటి వరకు నువ్వు నా ప్రయత్నాలన్నింటినీ నాశనం చేసావు, నేను దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలనుకుంటున్నాను. ఈ రోజు నేను ఇన్వెస్టర్స్ ని ఈ రెస్టారెంట్ కి రమ్మని చాలా కష్టపడి ఒప్పించాను. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా, షెఫ్ ని చేంజ్ చేయకపోతే ఇన్వెస్ట్మెంట్ ని మర్చిపో అన్నారు. అందుకే ప్లీజ్ ఇన్వెస్టర్స్ వచ్చి వెళ్లేంత వరకు నువ్వు ఈ రెస్టారెంట్ లో ఎక్కడా కనిపించకు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఆ తర్వాత తను వైన్స్ ఉంచే బేస్మెంట్ కి వెళ్లి నిల్చుంటాడు. షెఫీ తన వెనకే వస్తూ, అలా అనుకు, ఇది చాలా తప్పు, నేను రాకముందు ఈ ప్లేస్ ఎలా ఉందో కేవలం నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు ఇది ఒక రెస్టారెంట్ లా కనిపిస్తుంది అంటే అది కేవలం నా వల్లే. నేను ఈ రెస్టారెంట్ కి చేసింది బహుశా నువ్వు మర్చిపోయావు అనుకుంటా. ఇది పూర్తిగా నాశనం అయ్యి ఉంది. నేనే దీన్ని రెస్టారెంట్ గా మార్చాను. ఈ రెస్టారెంట్ నా అంబిషన్, దీన్ని అలా వదిలేయలేను. ఈ ప్లేస్ నాది అండ్ నా ప్లేస్ ని నేను ఎవరికి ఇవ్వను. బలవంతంగా నన్ను బయటికి పంపాలనుకుంటే అస్సలు బాగోదు అని అంటూ ఒక రాడ్ ని చేతిలోకి తీసుకుంటుంది. అది చూసి ఆండ్రూస్ షాక్ అవుతాడు. ఎందుకంటే షెఫీగా కాకుండా మరొకరిలా మారినట్టు అనిపిస్తుంది. దాంతో ఆండ్రూస్, షెఫీ ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా పిచ్చా, ఈ ప్రెషర్ తో నువ్వు వంట వండలేవు, అందుకే నేను నిన్ను వద్దన్నాను. నా మాట విను. మ్యాగ్నస్ కి కూడా అలానే జరిగింది, కానీ తను నీకన్నా ఒక అడుగు ముందుకు వెళ్లి పూర్తిగా పిచ్చివాడైపోయాడు. అందుకే కొంచెం సేపు నువ్వు ఈ రెస్టారెంట్ కి రావద్దని చెప్పాను అని చెప్పి త్వరగా వెళ్లి గేట్ ని లాక్ చేస్తాడు. షెఫీ అరిచి గోల చేస్తుంది, కానీ ఆండ్రూస్ బయటికి వెళ్లిపోతాడు. బయట లూసియా ఆండ్రూస్ ని, షెఫీ ఎక్కడుంది, తను లేకుండా కిచెన్ ఎలా నడుస్తుంది అని అడుగుతుంది. కానీ ఆండ్రూస్, షెఫీ తన పేమెంట్ తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయింది, కిచెన్ ని నువ్వే చూసుకో, మిగతా షెఫ్స్ కి ఏం వండాలో చెప్పు అని అంటాడు. అది విని లూసియా ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే షెఫీ అలా ఎప్పటికీ చేయదని తనకు తెలుసు. ఇక్కడ షెఫీ చాలా అరుస్తుంది, కానీ తన అరుపులు ఎవరికీ వినపడవు. తను గేట్ ని విరగొట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ విరగొట్టలేకపోతుంది. బయట వెళ్లే వెహికల్ సౌండ్ వినిపించి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది, కానీ ఏం లాభం ఉండదు. అప్పుడే తను అక్కడ ఒక చిన్న డోర్ ని చూస్తుంది. అది బేస్మెంట్ లోనే ఒక రూమ్ యొక్క డోర్. ఆ రూమ్ లో బయటికి వెళ్లే డోర్ ఉంటుంది, కానీ దానికి తాళం వేసి ఉండటంతో తను అరుస్తూ అక్కడే కూర్చుంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ కి వచ్చిన గెస్ట్ ని చూపించగా అందులో హెడ్ షెఫ్ మార్సిలో కూడా ఉంటాడు. ఈ షెఫే షెఫీకి చాలా నేర్పించాడు అండ్ షెఫీతో తన జాబ్ ని మానేయకుండా కూడా ఆపాడు. యాక్చువల్లీ తన టీమ్ లోని అమ్మాయి రెస్టారెంట్ ని ఓపెన్ చేసినందుకు అతను చాలా ఆనందంగా ఉంటాడు. తను ఇక్కడ ఎలా పని చేస్తుందో చూడడానికి వచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే షెఫీ అసలు రెస్టారెంట్ లోనే లేదు, తను బేస్మెంట్ లో చిక్కుకొని ఉంటుంది. అప్పుడే సడన్ గా బేస్మెంట్ షేక్ అవడంతో ఒక టేబుల్ కింద పడుతుంది అండ్ దాని వెనక ఒక చిన్న టనల్ ఉంటుంది. చూస్తుంటే ఆ టనల్ చేతితో తవ్వినట్టుగా అనిపిస్తుంది అండ్ షెఫీ ఆ టనల్ లోకి వెళ్తుంది. ఇక్కడ సీన్ ని చూపించగా లూసియాకి కిచెన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవదు. దాంతో పాటు ఆండ్రూస్ తన పైన ఇంకా ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఎలాగోలా సూప్ ని రెడీ చేసి గెస్ట్ కి సర్వ్ చేస్తారు. ఇక మార్సెల్లో దాన్ని టేస్ట్ చేశాక తన మొహంలోని రియాక్షన్ చూస్తుంటే ఇది సూపా లేదా వేడి నీళ్ళ, కొంచెం కూడా టేస్టే లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ బేస్మెంట్ లో షెఫీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తను భయంతోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ టనల్ ఎక్కడికి వెళ్తుందో కూడా తనకి తెలియదు. ఒక ప్లేస్ లో తనకి ఏదో కనపడుతుంది.
అది చూసి తను భయపడుతుంది, ఎందుకంటే అక్కడ తనకి 2 భయంకరమైన కాళ్లు కనిపిస్తాయి. దాంతో షెఫీ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ వెనక నుండి మట్టి పడుతూ ఉండటంతో తను వెనక్కి వెళ్ళలేకపోతుంది. ముందేమో 2 కాళ్లు కనిపిస్తున్నాయి. షెఫీ తనని తాను కూల్ చేసుకుని ముందుకు వెళ్తూ ఆ కాళ్ల వరకు వస్తుంది. ఓరి దేవుడా, అది ఒక శవం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆ శవం షెఫీ ఇల్యూషన్ లో వచ్చే ముసలావిడదే. ఒక్క సమయంలో అయితే ఆ శవానికి ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడే ఆ ముసలావిడ శవం అక్కడికి ఎలా వచ్చిందో తెలుస్తుంది. యాక్చువల్లీ జనాలు తన మంత్రగత్తె అనుకుని తనని చంపడానికి వచ్చినప్పుడు తను అక్కడే దాక్కుంది. ఈ టనల్ ని తవ్వి ఎగ్జాక్ట్ గా ఇక్కడే పడుకుంది. తను ఎక్కడికైనా పారిపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి పడుకోవాల్సిన అవసరం ఏముంది తనకి అని ఈ ప్రశ్నలు షెఫీ మైండ్ లోనే వస్తూ ఉంటాయి. అప్పుడు తను ఆ ముసలావిడ ఏదో రాసి ఉండడం చూస్తుంది. దాని అర్థం ఏంటంటే చనిపోయిన తర్వాత మనిషి శరీరం మరియు పాడైన తర్వాత ఫ్రూట్స్ ఒకే పని చేస్తాయి. అంటే మట్టికి పోషణలు ఇస్తాయి. అండ్ మట్టికి పోషణ ఇవ్వడానికి ఇదే సమయం. మట్టి మనకి పోషణ ఇవ్వడం కోసం ఫ్రూట్స్ ని ఇస్తుంది, కాబట్టి మనం కూడా మట్టికి పోషణ ఇవ్వాలి అని. ఇంతలోనే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ముసలావిడికి తన గార్డెన్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. ఆ గార్డెన్ లోని ప్రతి మొక్క దగ్గర నుండి చిన్న గడ్డి పూస వరకు తనకి బాగా తెలుసు. అండ్ ఏ ఫ్రూట్ మరియు ఏ ఫ్లవర్ ఏ రోగాన్ని నయం చేస్తుందో కూడా తనకి బాగా తెలుసు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ లో మనకి కొంతమంది ముసలి వాళ్ళు కలిసి ఒక అమ్మాయికి రసాన్ని తాగించడం చూపిస్తారు. ఆ అమ్మాయికి వచ్చిన జ్వరాన్ని ఏ డాక్టర్ కూడా నయం చేయలేకపోయాడు. దాంతో అక్కడి ఫ్రూట్స్ యొక్క రసంతో ముసలావిడ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. కానీ దూరం నుండి చూస్తున్న గ్రామ ప్రజలు ఆమె మంత్రగత్తె అని అనిపించి తనని చంపడానికి వస్తారు. అప్పుడు ఆ ముసలావిడ వీళ్ళ చేతిలో చావడం కంటే నా గార్డెన్ లోని మట్టికి పోషణ కావడం నయం అని డిసైడ్ అయ్యి ఇక్కడ పడుకొని తన గార్డెన్ లోని మట్టికి తనే ఆహారంగా మారుతుంది. ఇదంతా షెఫీకి ఒక ఇల్యూజన్ లా కనిపిస్తూ ఉంటుంది. ఆ ముసలావిడ ఎలా ఫీల్ అయిందో షెఫీ కూడా అలానే ఫీల్ అవుతుంది. ఆ ముసలావిడికి తన గార్డెన్ పైన ఉన్న ప్రేమని కూడా షెఫీ ఫీల్ అవుతుంది. ఇక్కడ నుండి కట్ చేస్తే సడన్ గా చేయి బయటకు వచ్చిన ఆ సీక్రెట్ గార్డెన్ ని చూపిస్తారు. ఇది ఎవరిదో కాదు, షెఫీ చెయ్యే. ఆ ముసలావిడ తవ్విన టనల్ నే షెఫీ తవ్వి ఆ టనల్ నుండి బయటకు వస్తుంది. కానీ అక్కడ ఎప్పుడూ షెఫీని చూస్తూ ఉండే కుందేలు కూర్చొని ఉంటుంది. ఆ కుందేలు షెఫీకి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నట్టు ఉంటుంది. షెఫీ ఆ కుందేల్ని పట్టుకుని వెనక్కి తిరిగి రెస్టారెంట్ ని చూస్తుంది. రెస్టారెంట్ లో షెఫీ లేకపోవడంతో కిచెన్ లో అంతా గందరగోళం జరుగుతూ ఉంటుంది. అంతా తప్పుగా నడుస్తూ ఉంటుంది. గెస్ట్ కూడా కోపంతో వెళ్లిపోతూ ఉంటారు. దాంతో ఆండ్రూస్ కి కూడా ఏం చేయాలో అర్థం అవ్వదు. అండ్ అప్పుడే షెఫీ రెస్టారెంట్ లోకి ఎంటర్ అవుతుంది. తన బట్టల నిండా మట్టి అంటుకుని ఉంటుంది. తను అలా డిష్ ని టేస్ట్ చేసి ఇది అసలు కొంచెం కూడా రుచిగా లేదు, ఏం చేస్తున్నారు మీరు, మీకు అసలైన టేస్ట్ అంటే ఏంటో తెలియాలి అంటే నాతో పాటు బయటికి రండి అని చెప్పి అందరినీ బయటికి తీసుకువెళ్తుంది. అక్కడ తను చెక్కలతో మంట వెలిగించి ఆ కుందేలుని కోసి డిష్ తయారు చేస్తుంది. ఆండ్రూస్ కి మరియు గెస్ట్ కి అసలు ఏమీ అర్థం అవ్వదు. ఆండ్రూ స్టాఫ్ తో లోపల టేబుల్స్ అన్ని బయటికి తీసుకురండి, ఈ రోజు ఇక్కడే క్యాండిల్ లైట్ డిన్నర్ జరుగుతుంది అని చెప్తాడు. టేబుల్స్ ని కూడా అరేంజ్ చేస్తారు. లూసియా మరియు మిగతా షెఫ్స్ షెఫీతో కలిసి చాలా డిషెస్ ని వండుతారు. అండ్ ప్రతి టేబుల్ పైన ట్రెడిషనల్ డిషెస్ ని పెడతారు. ముందు ఏ గెస్ట్ అయితే షెఫీ డిషెస్ ని నార్మల్ డిష్ అన్నాడో ఇప్పుడు అతనే డిషెస్ ని టేస్ట్ చేసి వావ్, దీని టేస్ట్ అద్భుతంగా ఉంది అని అంటాడు. మార్సెల్లో షెఫీ చేసిన సూప్ ని తాగగానే తన మొహం పైన స్మైల్ వస్తుంది. గెస్ట్స్ అందరూ డిషెస్ ని తింటూ బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అలాంటి టేస్ట్ ని ఎప్పుడు ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు అనిపిస్తుంది. మరోవైపు షెఫీని చూపిస్తారు. వాళ్ళందరూ తినడం చూసి తను చాలా ఆనందపడుతుంది. ఇదంతా కేవలం ముసలావిడ మరియు తన గార్డెన్ వల్లే సాధ్యమైందని షెఫీ రియలైజ్ అవుతుంది. ఆ గార్డెన్ లోని ప్రతి పదార్థాన్ని షెఫీ పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయడంతో తనకి ఆ ముసలావిడ లాగానే గార్డెన్ లో బాగా అటాచ్మెంట్ పెరుగుతుంది. తను ఆ రెడ్ కలర్ ఫ్రూట్ ని కట్ చేసినప్పుడు ఆ ముసలావిడ తన బుక్ లో డ్రా చేసింది ఆ ఫ్రూట్ లో ఉంటుంది. ఆ ముసలావిడ వేలికి ఒక రింగ్ ఉంటుంది. అండ్ ఆ రింగ్ ని షెఫీ తీస్తుంది. ఆ రింగ్ మీద కూడా ఇదే సింబల్ ఉంటుంది. షెఫీ ఆ రింగ్ ని పెట్టుకోగానే ఆ ముసలావిడ షెఫీలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడతోనే ఈ డిఫరెంట్ మరియు ఇంట్రెస్టింగ్ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ని ఇంకా మీ ముందుకు తీసుకురావాలి అంటే మీ పూర్తి సపోర్ట్ కావాలి. మరి మీకు వీడియో మరియు స్టోరీ బాగా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.